ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగవల్లి అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా నువ్వు ఇలాగే అడిగావన్నయ్యా. అలవాటైన ప్రాణమమ్మా. కంటికి రెప్పలా చూసుకుంటున్న చెల్లెళ్ళు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. చెల్లెళ్ళకి పెళ్లి చేసి పంపించాలని చూసావు కదా బావా. ఒక చెల్లి పెళ్లి అనుకోకుండా జరిగితే ఒక చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండు మనసులు కలిసినప్పుడు జీవితాంతం కలిసి నడవాలి కదా బావా. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారేమో. నేను ప్రేమకి వ్యతిరేకం కాదు, కానీ కంటికి రెప్పలా కాపాడుకున్న నా చెల్లి నా దగ్గర నిజం దాచింది. అంటే ఇన్ని రోజులు నా చెల్లి మీద నాకెంత ప్రేముందో తనకి అంతే ప్రేమ ఉంటుందనుకున్నాను. కానీ పెళ్లి విషయంలో భయపడింది. ఎలాగోలా తను చేరాల్సిన గూటికే చేరింది కదా బావా. పెళ్లి చేశాక వీర్రాజ్ అన్నయ్యని ప్రేమించిన విషయం తెలిస్తే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. ఆ ఇంట్లో మాత్రం అమృతవల్లి సంతోషంగా ఉంటుందా? చిన్నప్పటి నుంచి కాలు కందకుండా చూసుకున్న నా చెల్లెళ్ళు ఇప్పుడు ఆ రాక్షసులుండే ఇంట్లో అడుగు పెట్టారు. వాళ్ళని సంతోషంగా ఎలా ఉండనిస్తారు? తప్పదన్నయ్య. ఇన్నాళ్ళు నాగవల్లి ఒక్కతే ఎలా ఉంటుందో అనుకునేవాళ్ళం. ఇప్పుడు నాగవల్లికి అమృత తోడైంది. పైగా అమ్మలాంటి తిరుపతత్త కూడా అక్కడే ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కాదమ్మా, వెంకటపతిరాజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఇష్టపడ్డావు. కానీ నీ నిశ్చితార్థం వద్దు అని అడ్డుపడ్డా నువ్వెందుకు నాకు అడ్డు చెప్పలేదు? అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే అన్నయ్య. మాకు నువ్వే ధైర్యం. నువ్వు చూపించిన బాటలోనే మేమంతా నడవాలి అనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించక వాళ్ళిలా అత్తారింటికి వెళ్లాల్సొచ్చింది. నాగవల్లి తాలికి విలువిచ్చి నీ మనసు బాధపడకూడదనేసి ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళిపోయింది. అమృత వీర్రాజు బావని ప్రేమించినా ఆ విషయం నీతో చెప్పలేదంటే నువ్వంటే భయం కాదన్నయ్య, నీ మీద మాకున్న ప్రేమ. నువ్వు మా కోసం జీవితాన్ని త్యాగం చేశావు. నీ కోసం నేను నా ప్రేమని త్యాగం చేయలేనా? అవును బావా, ఎవరూ కావాలని తప్పు చేయరు. పరిస్థితులు అలా చేయిస్తున్నాయి అనుకుని సర్దుకుపోవాలి. అయినా ఆ ఇంట్లో రాక్షసులుంటే కాపాడటానికి ఈ ఇంట్లో దేవుడున్నాడు కదా. వాటి బారి నుండి కాపాడే శక్తి ఉన్నప్పుడు మీ చెల్లెళ్ళు మాత్రం ఎందుకు లెక్క చేస్తారు? అక్కడ వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇక్కడ ఈ చెల్లెళ్ళు క్షేమంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి బావా. మోంచి తినన్నయ్యా. నాకొద్దమ్మా. అన్నయ్య, నువ్వు తినకుండా ఉంటే ఎలా అన్నయ్య? ఇన్నాళ్ళు మీరు బాధతో ఉంటే మీ అన్నయ్య తినిపించేవాడు కదా. ఇప్పుడు మీ అన్నయ్యకి మీరు తినిపించండి. అన్నయ్య, తినన్నయ్యా.
ఏ నాగవల్లి కాఫీ తీసుకురా. ఏ అమృత, కాఫీలో అద్దుకుని తినడానికి ఏమన్నా బిస్కెట్లు బట్రా. ప్రతి వాళ్ళకు ఒక్కొక్క పని చెప్తే గాని వీళ్ళ తెక్క కుదరదు. అల్లుడు, నువ్వు అడిగింది ఇవే కదత్తా. అడిగింది ఇవే గాని అడిగింది నిన్ను కాదు కదా అల్లుడు. ఎవరిని అడిగినా సరే ఇక్కడికొచ్చి చేరటం ముఖ్యం కదా. నిజమే గాని ఇట్లాంటి పనులు నువ్వు చేయటమేందలుడు? నువ్వు ఇంటి మహారాజువి, ఆళ్ళు కదా పని చేయాల్సింది. ఏ నాగవల్లి, అమృతవల్లి యాడున్నారే? రండిటు. ఏంటి చెప్పు, ఎందుకలా అరుస్తున్నావు? మీరు తీసుకొస్తారని పని చెప్తే ఏం చేస్తా ఉంటారే? నేను తీసుకొచ్చాను కదత్తా, మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు? అల్లుడు, నువ్వు తీసుకొస్తే పెళ్లి చేసుకున్నది మరి ఎందుకు అల్లుడు? పైగా గంగ సెళ్ళిళ్ళని చేసుకుంది ఈ ఇంట్లో ఊడిగం చేయించడానికే కదా. ఇంకాపుదావా? ఏమైంది అల్లుడు? నేను అనుకున్నది వేరు, నువ్వు చెప్తుంది వేరత్తా. నువ్వేమనుకున్నావు? నాగవల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నాను. నా తమ్ముడు వీర్రాజు ఎలా చూసుకుంటాడో తెలియదు, కానీ నేను మాత్రం నా భార్య కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. ఆ? ఏం మాట్లాడుతా ఉండవలుడు? అసలు నువ్వేనా ఇట్ట మాట్లాడుతా ఉండదే? కళ్ళు కనిపిస్తున్నాయి కదా, దేవాబావే మాట్లాడుతుంది. వామ్మో వామ్మో, అసలు ఇంట్లో ఏం జరుగుతా ఉండది? ఎందుకు ఇలా అయిపోయావు పెద్దలుడు? నువ్వు బాగానే ఉండవు కదా, ఇలా అయిపోయావేంది? ఏంది చెల్లెమ్మా, ఏమైంది అట్టారుస్తున్నావు? నేను అరవడం కాదన్నయ్యా, పెద్దలుడికే సేలో ఏదో కరిసినట్టు ఉండదే, ఏదేదో మాట్లాడుతా ఉండాడు. ఏం మాట్లాడాడు? మళ్ళీ తన భార్య జోలికి రావద్దని చెప్పినాడా? అట్ట కూడా చెప్పలేదన్నాయ్. నేను నాగవల్లిని కొట్టబోతే చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు కాఫీ తీసుకొచ్చినాడు. నాగవల్లికి చెప్పిన పనులు పెద్దల్లుడు చేస్తా ఉండాడన్నాయ్. చూస్తుంటే ఏదో తేడాగా ఉండదే. ఏంటి తేడా? పెళ్ళం పనులు చేయకూడదని కాఫీ నేనే తీసుకొచ్చాను, అది తేడా ఎందుకు అవుతుంది? పనులు ఎందుకు చేయకూడదు? నువ్వు కూడా అన్ని తెలిసి అడుగుతావేండి నాన్న? నాగవల్లి కడుపుతో ఉంది, ఈ మాత్రం చేయకపోతే ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.